మాకు తెలియదా? ఇవన్నీ బయట పెడదాం, ఇవన్నిటి గురించి మాట్లాడదాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాల గురించి మీరు చెప్పండి, మాట్లాడదాం. మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల ముందు పెడదాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మీరు ఇవాళ ఎన్ని అక్రమాలు చేస్తున్నారు? ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే కానీ, భువనగిరి ఎమ్మెల్యే కానీ, తుంగతుర్తి ఎమ్మెల్యే కానీ ఎన్ని అక్రమాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవి కూడా బయట పెడదాం. రాండి, చర్చకు రాండి. అందుకనే ఈ పిచ్చి ప్రేలాపనలు మానుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ వయసును దృష్టిలో పెట్టుకొని, మీ రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎంత మీ రాజకీయ అనుభవం ఎంత? ఇవాళ ఎంపీ గారు కూడా చిన్న వయసులో ఎంపీ అయ్యిండు. ఆయన కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. అందుకనే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మేము అంతకు 100 రెట్లు ఎక్కువ మాట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కేసీఆర్ పీరియడ్లో ఎన్నడూ కూడా ఏం చేసిండో ఆయన ఏం చేసిండో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఎరువుల సప్లై బ్రహ్మాండంగా జరిగేది. ఇక కరెంటు గురించి ఇప్పుడే అనుకున్నాం. రైతు భరోసా అన్నట్టు, రైతు భరోసా ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. నీ బొంద బీమా ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? రైతు భరోసా 3 పంటలకు ఎగ్గొచ్చినావు, ఒక 2 పంటలకు ఇచ్చినావు. మొన్న మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల గురించి ఏదో మిర్యాలగూడలో చెప్పినావు వేస్తా అని చెప్పి, అది కూడా డేటు తప్పినావు. యాదగిరిగుట్ట లక్ష్మణ మీద ఒట్టు తిన్నావు, పలానాడు 15 ఆగస్టు వరకు వేస్తా అని, అది పోయింది. దానికి సమాధానం చెప్పకుండా రైతు భరోసా ఇచ్చినావు. ఏం చెప్తావు? రైతు భరోసా ఏమి ఇచ్చినావు? ఎకరానికా? అది కేసీఆర్ సభ పెడితే మళ్ళీ ఎకరానికి వేసింది. రైతులు గది అడుగుతురా, దా పోదాం, దా ఏ రైతు దగ్గర అన్నట్టు నీ సైదాపురం గ్రామంలో పోదాం. నెలకొక ఎకరానికట. అది ఎప్పుడు? ఇది ఈ పంట కాదు, పోయిన పంట కోతకు వచ్చినాయి, ఓట్లు కాలాలకు వచ్చినాయి, ఆ పంట. రైతు పెట్టుబడి సాయం కేసీఆర్ ఎంత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనం పెట్టినాకనే మోడీ పెట్టిండు. ఆ రైతు భరోసా అనేది, రైతు పెట్టుబడి అనేది రైతుకు నాట్ల సమయంలో ఇస్తే, వరి నాటుకు కూలీలో ఎరువులకు పనికి వస్తాయి, ఎరువు అని చెప్పి రైతుకు నాట్ల సమయంలో ఇచ్చేది. ఈయనే ఓట్ల సమయంలో ఇచ్చేది. అది కూడా ఎకరానికట. ఇప్పుడు 2 ఎకరాలు పడ్డది, ఇంకో మళ్ళా నెల చూడాలి ఇంకో ఎకరానికి. దా రైతుల దగ్గర పోదాం బా, ఏ రైతు దగ్గర పోదాం పా. నువ్వు దా ఆలే నియోజకవర్గంలో, కానీ నీ భువనగిరి నియోజకవర్గంలో అనిల్ కుమార్ రెడ్డి వస్తారా, నువ్వు వస్తావా? నువ్వు జిల్లా అధ్యక్షుడు కదా, మరి తుంగతుర్తి శాసనసభ్యులు వస్తారా? పోదాం, ఏ గ్రామానికి పోదామో అన్న నేను వస్తాం, మాతో పాటు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కలిసి వస్తాం. ఎక్కడికో పోదాం రండి. ఏడ రైతు భరోసా ఇచ్చిర్రు, ఏ రైతు ఏం చెప్తామని చెప్తారో మేమేం నిలవడం. వీళ్ళని జిల్లా రిపోర్టర్లను తీసుకొని పోదాం, ఎక్కడ రమ్మంటే మేము ఎక్కడికి వస్తాం. రైతులు ఏమంటారో వాళ్ళే చూస్తారు, వాళ్ళే నిర్ణయం మేజిస్ట్రేట్ లాగా రిపోర్ట్ ఇస్తారు. రండి. నీకుందా అని అడుగుతున్నా. 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేసిర్రా మీ ఎమ్మెల్యేలు? ఇక్కడ కానీ అక్కడ కానీ మీకు ఇంతవరకు ఎమ్మెల్యే ఫండేలే గతి లేదు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 4వ బడ్జెట్ వస్తుంది. ఒకటే ఉన్నది, ఒక బడ్జెట్. ఇంతవరకు ఒక ఏకాన పైసలు పెట్టింది. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతోని సీసీ రోడ్లు వేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన వాటికి మళ్ళీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఒక్కటైనా మంజూరు చేసిరా అని అడుగుతున్నా. ఏం చేశారు మీరు? అటు బసవాపురం భూములు ఇచ్చినటువంటి రైతులను అరిగోస పెడుతున్నారు, అటు యాదగిరిగుట్టంలో దాతరపల్లిలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది పెడుతున్నారు. మీరు చేసింది ఏంది? ఇక మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి
హరీష్ రావు గారికట అన్నట్టు ఐలయ్య ఖబర్దార్ బిడ్డ, నీ చిటికా ఇప్తే నువ్వు అంగిలా వేసుకొని అంగిలా వదులుకొని తిరగవలసి వస్తుంది. నీ జాతకం అంతా మా దగ్గర ఉంది, సీరియల్గా ఇస్తాం. నువ్వు ఉన్న పరిస్థితి ఎక్కడిది? కోట్లాధిపతి ఆయన. కోట్లాది ఏడిచి వచ్చి నేను దొంగ వ్యాపారాలు లంగ వ్యాపారాలు చేసి సంపాదించుకున్నావు. నీట్గా ఉన్నావు ఎక్కడైనా? నీ మీద క్రషర్ మీద ఆరోపణలు వస్తున్నాయి, దానికి జవాబు చెప్పలేక వాళ్ళే చెప్తున్నారు. ఎవరైతే క్రషర్ యజమానులు ఉన్నారో హరికృష్ణ అనే అతనికి లీజుకి ఇచ్చినప్పుడు, హరికృష్ణ వాడు నీ బినామీ కాంట్రాక్టర్ హరికృష్ణ. యాదగిరి గుట్టలో అన్ని కాంట్రాక్టర్లు హరికృష్ణ చేస్తున్నాడు. ఆ హరికృష్ణ నీ బినామీ, ఆ క్రషర్ బినామీ. దాని గురించి చెప్పు, మాట్లాడు. చెప్పవు, నాకు సంబంధం లేదు అని చెప్తావు.